హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి మన ఛానల్లో అప్డేట్స్ లేవు, ఇంకా పోస్ట్ లేవు, ఏంటి అని ఆలోచిస్తున్నారా? నేను ఈ మధ్య క్యాంటన్ ఫేర్ సందర్భంగా చైనాకు వెళ్ళడం జరిగింది. కొన్ని డేస్ చైనాలో ఉండి చైనాలో బిజినెస్ని, అక్కడ మార్కెట్ని, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ గురించిన నాలెడ్జ్ని నేను తీసుకోవడం జరిగింది. ఈ ట్రిప్ ద్వారా నేను ఏదైతే నాలెడ్జ్ తీసుకున్నానో, ఏదైతే ఎక్స్ప్లోర్ చేశానో అదంతా కళ్ళకు కట్టినట్టుగా నేను ఎలా చూశానో అదే విధంగా మీకు చూపిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, చాలా చేశాను. కానీ ఇలాంటి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడానికి నేను ఇంకొక కొత్త ఛానల్ని క్రియేట్ చేశాను. ఆ ఛానల్ పేరు ఆర్ఎస్ విజ్డమ్, ఆరంభం ఒక్క అడుగుతో. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన స్టూడెంట్స్కి ఇంకా సబ్స్క్రైబర్స్కి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను ఇస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడే వీడియోసే నేను చేస్తున్నాను. అయితే ఈ ట్రిప్, ఎస్పెషల్లీ చైనా ట్రిప్ నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నా మార్కెట్ ఏదైతే ఉందో, నేను తయారు చేసే ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో వాటిని గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా సేల్ చేసుకోవచ్చు అనే నమ్మకాన్ని మీకు కల్పించడానికి, ఇంకా ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలను నేను కూడా ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ ట్రిప్ నాకు ఉపయోగపడింది. అయితే ఇందులో నేను అనుకున్నది ఒకటి, అక్కడికి వెళ్ళాక చూసిన ప్రపంచం ఒకటి. నేను అనుకున్న దానికంటే ఒక 100 రెట్లే ఎక్కువ విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది. ఈ ట్రిప్ ద్వారా నేను తెలుసుకున్న విషయాలని మీకు ఎక్కడ దాచకుండా యాస్టీస్గా వాళ్ళ కాంటాక్ట్స్తో సహా, ఆ బిజినెస్ ఎక్కడైతే ఎవరినైతే కలిసానో వాళ్ళ డీటెయిల్స్తో సహా ప్రతిదీ వీడియోలో చూపించడం జరిగింది. మీరు ఇక్కడికి వస్తే ఎలా మీరు చూస్తారు, ఎలా మాట్లాడతారు, అలా ప్రతిదీ మీకు ఉన్నది ఉన్నట్టుగా చూపించాను. ఇక్కడ హోల్సేల్ మార్కెట్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేశాము. ఇంకా బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఎక్కడ అమ్ముతారు, ఎక్కడ తక్కువ రేట్లకు దొరుకుతాయి, ఎలా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఎలా ఉంటుంది, ప్రతిదీ నేను వీడియోస్ చేశాను. ఈ బిజినెస్సే కాకుండా ఇంకా మనం ట్రావెల్ వైజ్గా అంటే ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఏముంటాయి, ఇంకా అద్భుతమైన ప్లేసెస్, మంచి ప్రకృతి, ఇంకా ఇక్కడ జీవన విధానము, వీళ్ళ ఫుడ్ కల్చర్, ఇంకా చాలా విషయాలు, ఇలాంటి విషయాలు కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ పెట్టడం జరిగింది. చైనాకు వెళ్ళే ముందు ఒక 2-3 మంత్స్ నుంచి నా సప్లయర్స్ని కాంటాక్ట్ చేయడము, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవడము, వాళ్ళ ఫ్యాక్టరీ విజిట్స్ కోసం నేను పర్మిషన్స్ తీసుకోవడము, ఇంకా నా ప్రోడక్ట్స్ కాకుండా వేరే డిఫరెంట్ ప్రోడక్ట్స్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి డిఫరెంట్ సప్లయర్స్ని నేను డాటా సేకరించడం జరిగిందనమాట. ఇది ఓన్లీ ఒక 15-20 డేస్ ట్రిప్ మాత్రమే కాదండి. దానికి ముందు 2 మంత్స్ నుంచి దాని గురించి వర్కౌట్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు, నా యొక్క హోల్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ట్రిప్ మీద పెట్టడం జరిగింది. నేను చేసే వీడియోస్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటాయి. మీరు స్టూడెంట్ కానివ్వండి, హౌస్ వైఫ్ కానివ్వండి, మీరు జాబ్ చేస్తూ ఉండండి, ఆల్రెడీ బిజినెస్లో ఉండండి, లేదంటే రిటైర్ అయినా కానీ, ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ జెండర్ అయినా, ఎవరికైనా కానీ అందరికీ యూస్ఫుల్గా ఉంటాయి. చాలా మంచి నాలెడ్జ్ నేను షేర్ చేశాను. నేను తీసుకున్న ఈ ఇనిషియేటివ్ సక్సెస్ కావాలి అని అంటే మీ యొక్క లైక్, కామెంట్, ఇంకా మీ షేర్స్ కూడా నాకు ఉపయోగపడతాయి. కాబట్టి మన స్టూడెంట్స్ని, మన సబ్స్క్రైబర్స్ని, ఇంకా ఇప్పుడే వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చైనాకు వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి నేను డైరెక్ట్ టికెట్ తీసుకున్నాను. 1 మంత్ ముందు బుక్ చేసుకోవడం వల్ల చాలా రీజనబుల్ రేటే పడింది. మధ్యలో బ్యాంకాక్లో ఒక హాఫ్ డే లేఓవర్ పీరియడ్ వచ్చిందనమాట. ఆ టైం కూడా వేస్ట్ చేసుకోకుండా బ్యాంకాక్లో సఫారీ వరల్డ్ చూసాము, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ కూడా చూసాము. ఇంకా మనకు బ్యాంకాక్కి ఎటువంటి వీసా ప్రాసెస్ అలాంటివి ఏమి ఉండవు. మనకు జనరల్గా హైదరాబాద్ నుంచి ముంబైకి, ఢిల్లీకి వెళ్తే ఎలా అయితే మనం బయటికి వెళ్ళిపోయి చూసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతాము, సేమ్ ప్రాసెస్ అనమాట. అది నాకు ఒకటి ఫ్లెచింగ్ అయిందనమాట. అంటే ఒక టికెట్ తీసుకొని నేను 2 దేశాలు చూడడం జరిగింది. నేను చైనాకి బిజినెస్ వీసా మీద వచ్చానమాట. ట్రావెలింగ్ చేయాలి అంటే మనకు టూరిజం వీసా కానీ, విజిటింగ్ వీసా కానీ, లేదంటే బిజినెస్ వీసా కానీ అవసరం ఉంటుంది. ఇది 30 డేస్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఇంకా
మల్టిపుల్ టైమ్స్ రావాలి అని అంటే కూడా అది కూడా ఇంకో డిఫరెంట్ వీసా ఉంటుంది. ఇది వీసా ఎలా తీసుకున్నాను, ఎలా ఉంది, దానికి ఎంత ఖర్చు అయింది, ఇంకా ఫ్లైట్ ఛార్జెస్, ఇంకా ఇలాంటి మనకి ఎంత ఖర్చు వస్తుంది అలాంటి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం అని చెప్పేసి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారనమాట. కానీ నాకు లక్కీగా ఇండియన్ ఫుడ్ అయితే దొరికింది. ఇది ఇండియన్ ఫుడ్ ఏం కాదు, యాక్చువల్లీ చైనా వాళ్ళు కూడా రైస్ తింటున్నారు, కర్రీస్ తింటున్నారు, అన్నీ తింటున్నారు. కానీ అవి ఎక్కడ ఉంటాయి అనేది తెలుసుకోవడం మీదనే మనకు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకు లక్కీగా మేము తీసుకున్న హోటల్కి నియర్లో దొరికింది. యాక్చువల్లీ వాళ్ళు చేసుకునే రెసిపీస్ వేరు, బట్ వైట్ రైస్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తారు కదా, ఆ ప్రాసెస్ చేయకుండా వైట్ రైస్ తీసుకొని దానికి ఒకరోజు వంకాయ కర్రీ, ఒకరోజు ఇంకా పొటాటో కర్రీ, అక్కడ ఉన్న వెజిటేబుల్స్ని యూస్ చేసి వాళ్ళు ఏదైతే చేసుకుంటారో దాన్ని మేము తీసుకొని మేము తినడం జరిగిందనమాట. అలా ఫుడ్ మాత్రం అస్సలు ప్రాబ్లం అయితే కాలేదు. ఇంకా కాంటినెంటల్ ఫుడ్, ఇంకా డిఫరెంట్ చైనీస్ ఫుడ్ మనం ఇక్కడ ఆల్రెడీ మనం తింటూ ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళగానే కొత్తగా అయితే అనిపించలేదు. కాకపోతే నాన్ వెజ్ డిషెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ. నాన్ వెజ్ అంటే చికెన్, మటన్, ఫిష్ అలా కాదు, ఇంకా చాలా రకరకాల క్రియేచర్స్ అన్నీ తింటూ ఉంటారనమాట. అలాంటివి కొద్దిగా స్టార్టింగ్లో ఒక 4 days మాత్రం అస్సలు ఎక్కడ అడుగు పెట్టబుద్ధి కావలేదు, ఎక్కడ తినాలని అనిపించలేదు అనమాట. అదొకటి కొద్దిగా ప్రాబ్లం అనిపించింది. తర్వాత అక్కడ వెదర్కి, అక్కడ ఫుడ్కి, అక్కడ వాటర్కి అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయాము. చాలా నీట్గా ఉంది, బాగుంది. సిటీ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళిన సిటీ గాంజో అండి, చైనాలో గాంజో సిటీ. అయితే ఇది ఎలా అంటే మనకు ఇండియాలో కొచ్చిన్ ఎలా ఉంటుంది అలా అనమాట, కోస్టల్ ఏరియాలో ఉంటుందన్నమాట. ఇక్కడ ట్రేడింగ్ జరుగుతుంది, పెరల్ రివర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఓల్డెన్ డేస్లో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ జరిగేది. ఇక్కడే క్యాంటన్ టవర్ అని ఉంటుందన్నమాట. క్యాంటన్ ఎగ్జిబిషన్ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది గవర్నమెంట్, చైనా గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జిబిషన్. ఈ క్యాంటన్ ఎగ్జిబిషన్ కాకుండా ఇంకా ఇయర్ మొత్తం కూడా ఎగ్జిబిషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్ సెంటర్ మాత్రం చాలా పెద్దదండి. ఎంత పెద్దదంటే 1 kilometer ఓన్లీ ఒక ఎగ్జిబిషనే ఉంటుంది, హాలే ఉంటుంది. హాల్ 1 kilometer కట్టారంటే చూడండి, నడవడానికి మాత్రం కాళ్ళ నొప్పులు మాత్రం బాగా వస్తాయన్నమాట. ఎంత నడిచినా కానీ అసలు అది ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఒక పట్టణ అవ్వదన్నమాట. క్యాంటన్ ఫేర్లో 3 phases ఉంటాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఉంటాయి. సెకండ్ ఫేజ్లో హోమ్ నీడ్స్, సిరామిక్స్, ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించి అలాంటివి ఉంటాయన్నమాట. థర్డ్ ఫేజ్లో కిడ్స్కి సంబంధించి ఎక్కువగా ఉన్నాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఇంకా క్లాతింగ్ సంబంధించి టాయ్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఇంకా క్లోతింగ్ సంబంధించి, మెడిసిన్కి సంబంధించి అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. చాలా కేటగిరీస్, నియర్లీ 10,000 పైన అక్కడ కంపెనీస్ స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే ఒక 5 days, 10 days, 15 days అయితే సరిపోదన్నమాట. కాకపోతే మనకు ఎంత వీలైతే అంత వీలైనంత వరకు వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా అక్కడ కొత్త ఏమైనా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటే వాటిని ఎక్స్ప్లోర్ చేసి ఫుల్గా వీడియో కూడా చేయడం జరిగిందనమాట. న్యూ ప్రోడక్ట్స్, న్యూ ఇన్నోవేషన్స్ కూడా మనము చూసి వీడియోస్ చేసి అన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీ విలువైన సలహాలని, అభిప్రాయాలని, మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మ్యాక్సిమం నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.